ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది కదా జూబ్లీహిల్స్ కి. ఇప్పుడు ఈయన చనిపోయిన ఉప ఎన్నిక వస్తుంది. ఏంది మరి ఈ లీడర్లు ఎవరైనా వస్తున్నారు ఇటు చూడడానికైనా? వస్తుర్రు, ఇద్దరు ముగ్గురు కలుస్తుర్రు. లీడర్ ఎవడున్నాడో వాని ఇంటికి పోతుర్రు, వాని సమస్య ఏందో చెప్పుకుంటుడు, ఆ ఆఫీస్ కాడ పోతాడు, ఇన్ని డబ్బులు తెచ్చుకుంటాడు, వాడు సైలెంట్. అంటే మా దాంట్లో ఈ ఈ ఈ మహాత్మా గాంధీ నగలరా ఒక 10-15 మంది ఎవరింటికి వాడు లీడరే. అంటే నీవు నేను జమ అయిపోయేది ఏం లేదు, సమస్యలు మాట్లాడేది లేదు. నీకు నాకు మన ఇద్దరం అన్నదమ్ములం కొట్లాడినట్టు పగదారులం. అంటే మరి ఎలక్షన్ లో ఎవరు కోటేద్దాం అనుకుంటారు? ఏమైతే కంపల్సరీ కేసీఆర్కి వేయాలని మా నిర్ణయం మాకు అది. అంతే. కాంగ్రెస్ వాళ్ళు ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన అంటున్నారు. ఇప్పుడే 3 సార్లు వచ్చింది నా ఫోన్లో. 4,000 పింఛని, తులం బంగారం, ఆ బాళ్ళకు అత్తకు 2,500, కోడలికి 2,000. పచ్చి మోసం, పచ్చి మోసం. గోపినాథ్ వంచి ఏమిచ్చిండు? 500 చిండిండారు అన్నాడు.